శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫల అంశంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి నవంబర్ 2వ తేదీ నుండి కార్తీక బహుళ తదియ నవంబర్ 8వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీనికంటే ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి విశేష పర్వాల గురించి, విశేష రోజుల గురించి, ఈ వారంలో ఉన్న గ్రహస్థితి గురించి తెలుసుకుందాం. క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత, పాటించవలసినటువంటి విధి విధానాల గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి రాత్రి 1:15 వరకు, పూర్వభద్రా నక్షత్రం మధ్యాహ్నం 1:54 వరకు, నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి పర్వదినాల గురించి, విశేషమైన రోజుల గురించి చూచినట్లయితే నవంబర్ 2వ తేదీ ఆదివారం అనగా నేడు క్షీరాబ్ది ద్వాదశి, కైసిక ద్వాదశి, తులసీ దామోదర కళ్యాణం, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి తెప్పోత్సవం. నవంబర్ 4వ తేదీ మంగళవారం నాడు వైకుంఠ చతుర్దశి, నవంబర్ 5వ తేదీ బుధవారం నాడు మహాకార్తికి, కార్తీక పూర్ణిమ, కార్తీక దీపోత్సవం, జ్వాలాతోరణం, 33 పున్నముల నోము. నవంబర్ 6వ తేదీ గురువారం విశాఖ కార్తె ప్రారంభం, నవంబర్ 8వ తేదీ శనివారం సంకటహర చతుర్థి. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిని పరిశీలించినట్లయితే రవి తులారాశి యందు సంచారం, చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశుల యందు సంచారం, కుజుడు వృశ్చిక రాశి యందు, బుధుడు వృశ్చిక రాశి యందు సంచారం, బృహస్పతి అతిచారం చేత కర్కాటక రాశి యందు సంచారం, శుక్రుడు కన్యరాశి యందు సంచారం, నేటి రాత్రి 1:20 తులారాశి యందు ప్రవేశం, శని వక్రగతుడై మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల అంశాలు గమనించినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి జన్మ వ్యయస్థానాల యందు, ద్వితీయ స్థానం యందు చంద్రగ్రహ సంచారం, వ్యయస్థానంలో శని సంచారం, లాభస్థానం యందు రాహు సంచారం, అష్టమ స్థానం యందు రవి శుక్రుల సంచారం. చేసేటటువంటి కార్యక్రమాల విషయంలో శ్రద్ధ వహించాలి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. తడబాటు, తొట్టుబాటు లేకుండా చేసేటటువంటి పనులు యందు స్పష్టత ఉండాలి. ముఖ్యంగా మాట్లాడేటటువంటి మాట విషయంలో స్పష్టంగా ఎంచి యోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నదని గ్రహించాలి. అదేవిధంగా వేసేటటువంటి ప్రతి అడుగు కూడా ఆచితూచి అడుగు వేయాలి. ఈ వారంలో చిన్న చిన్న విషయాల వల్ల మనస్పర్ధలు ఏర్పడే పరిస్థితి సన్నిహితులతో ఉంటుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో మరింత జాగరూకత వ్యవహరించాలి. కార్యస్థానంలో ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేసినటువంటి పనికి తగిన గుర్తింపు లభించకపోవడం కూడా ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. కొన్ని ఊహించినటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో ఎదురవుతాయి. వ్యాపారస్తులకు లాభాల పరంపర కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంత ఇబ్బందికరంగా, భారంగా అనిపించే సూచనలు ఉన్నాయి. ఈ రాశి మహిళలకు అనుకోని ప్రయాణాలు, బంధువుల కలయిక ఉంటుంది. పుట్టింటి వారికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితం యొక్క శాతం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. బదిలీల కోసం ఎదురు చూసేటటువంటి ఉద్యోగస్తులకు ఈ వారంలో కొంత అనుకూలమైనటువంటి సమాచారం అందుతుంది. రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు ఆశలు మరింతగా చిగురించే విధంగా నూతన అవకాశాలు అందుతాయి. ద్వాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, సోమవారం నాడు గోశాలను సందర్శించడం, త్రయోదశి రోజు సాయంత్రం శివదర్శనం చేయటం వల్ల ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి లగ్న, వ్యయ, ద్వితీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, లాభస్థానంలో శని సంచారం, అష్టమ స్థానం యందు కుజ బుధులు, సప్తమ స్థానం యందు రవి శుక్ర సంచారం వలన చేసేటటువంటి ప్రతి పనిలో విజయం అప్రయత్నంగా వరిస్తుంది. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారాన్ని చుడతారు. వ్యాపారస్తుల అంచనాలు నిజమయ్యే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి ఫలితంతో పాటు యాజమాన్యం నుండి గుర్తింపు కూడా లభిస్తుంది. ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో సాధిస్తారు. సహోద్యోగులకు కూడా మీ వంతు సహకారాన్ని అందజేస్తారు. అయితే కొన్ని వ్యవహారాల విషయంలో మాత్రం సమయపాలన లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుంది. అదేవిధంగా సన్నిహిత మిత్రులకు సహకారాన్ని అందించేటటువంటి విషయంలో మాట నిలబెట్టుకోవడానికి మీరు మరింతగా ప్రయత్నించాలి.
ఇంట్లో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తే పరిస్థితి ఉంది. జీవిత భాగస్వామితో కొన్ని వ్యవహారాల్లో మాట పట్టింపు ఏర్పడే పరిస్థితి ఉన్నది కాబట్టి మరింత జాగ్రత్త అవసరమని గ్రహించాలి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల నుండి కొన్ని వార్తలు అందుకుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో నడుంకట్టి ముందుండి ఆ కార్యక్రమాలను నడిపిస్తారు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండి కొంత ఆర్థిక క్రమశిక్షణ ఈ వారంలో తప్పే సూచనలు కూడా వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ రాశివారు శివ దర్శనం, విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి వ్యయస్థానం యందు చంద్రగ్రహ సంచారం, చంద్రుడు జన్మరాశి యందు కూడా సంచారం, అదేవిధంగా సప్తమ స్థానంలో బుధ కుజులు, షష్ఠమ స్థానం యందు రవి శుక్రులు, దశమ స్థానం యందు శని సంచారం వలన ఈ రాశి వారికి ఖర్చులు అదుపు తప్పుతాయి. ముఖ్యంగా విలాస వస్తువులకు ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కొంత మార్పు అనేది ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో నిమగ్నమైనటువంటి వాళ్లకు కొంత చుక్కెదురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి వాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు వీలైతే ఈ వారంలో వాయిదా వేసుకోవడం మంచిది. బంధువులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. చేసేటటువంటి విధుల నుండి కొంత విశ్రాంతిని, విరామాన్ని కోరుకొని ఆ పనికి, కార్యాలయానికి సెలవు పెట్టి కూడా విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఈ రాశిలోని కొందరికి ఈ వారంలో ద్యోతకమవుతుంది. సంతానానికి సంబంధించినటువంటి విద్య, వివాహ విషయాలకు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. బంధుమిత్రాదులను, దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారిని వెళ్ళి కలుస్తారు. మీ మనసులో ఉన్నటువంటి భావాలను వాళ్ళకి చెప్తారు. కొన్ని ముఖ్య విషయాల గురించి వాళ్ళ దగ్గర సలహాలు, సూచనలు కూడా మీరు తీసుకుంటారు. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, కనకధారాస్తవ పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయ, లాభ, దశమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, చతుర్థ స్థానం యందు రవి శుక్రుడు, పంచమ స్థానం యందు బుధ కుజుల సంచారం వల్ల వ్యాపారస్తులకు, ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో చేసేటటువంటి ప్రయత్నంలో కొంత శ్రమ అధికంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి భాగస్వాములతో కొన్ని విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి జాగ్రత్త పాటించాలి. మాట విషయంలో తొందరపాటు తగదు. నిర్ణయాల విషయంలో కూడా మీరు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని వెలువరచాలి. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తారు, కానీ వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలతో మీరు ఏకీభవించే పరిస్థితులు మాత్రం చాలా తక్కువగా కనబడుతున్నాయని చెప్పవచ్చు. గృహం కొనుగోలు, నిర్మాణం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కొంత సానుకూలత ఉంటుందని చెప్పవచ్చు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఆగిపోయిన ధనం చేతికందే అవకాశాలు కనబడుతున్నాయి. వస్తువులు, ముఖ్యంగా వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసే పరిస్థితి ఈ వారంలో ఈ రాశి వారికి ద్యోతకమవుతుంది. అదేవిధంగా స్థాన మార్పిడి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ వారం ఆ ప్రయత్నం సఫలవంతమవుతుందని చెప్పవచ్చు. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటం, వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారికి జన్మరాశి యందు కేతువు, సప్తమ స్థానం యందు రాహువు, అష్టమ స్థానం యందు శని, 3వ స్థానం యందు రవి శుక్రుల కలయిక వల్ల ముఖ్యంగా స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరైతే జీవిత భాగస్వామి ఉన్నారో వారితో కొన్ని అనవసరమైనటువంటి విషయాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. కొన్ని అనుకోని విషయాల గురించి, మీకు సంబంధం లేని విషయాల గురించి అనవసరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. సంతానం ప్రవర్తన మీకు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల నుండి తెలిసేటటువంటి సమాచారం మీకు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. స్నేహితులకు, సహోద్యోగులకు సహకారాన్ని అందించడానికి మీ విలువైనటువంటి సమయాన్ని కూడా కేటాయించవలసిన పరిస్థితి ఈ వారంలో ఏర్పడుతుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి మరింత శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఏమరపాటు వల్ల, తొందరపాటు వల్ల కొన్ని తప్పులు దొరికే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి చాలా కష్టపడతారు, కానీ సింహభాగం మాత్రమే పూర్తి చేయగలుగుతారు ఈ వారంలో. అదేవిధంగా విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలకు తగినటువంటి బాధ్యతలు ఈ వారంలో అందేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా శివాలయంలో చండీ ప్రదక్షిణ
చేస్తూ నవగ్రహ శ్లోకాలను పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి వారికి లాభస్థానం యందు ఉన్నటువంటి బృహస్పతి, వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు, షష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవి శుక్రుల వలన ఆ ఆలోచనల విషయంలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సమీప వ్యక్తులు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా మీకెందుకో భారంగా, బరువుగా అనిపిస్తుంది. సమీప వ్యక్తులతో చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు వస్తాయి. గతంలో మీ ద్వారా సహాయాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రవర్తన మీకు కొంత ఇబ్బందికరంగా కూడా అనిపిస్తుంది. కుటుంబంతో మీరు కలవలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మీ యొక్క ప్రవర్తన గడిచిన రోజులతో పోలిస్తే కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు భావిస్తారు. జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. కొన్ని కార్యక్రమాలను అనుకోకుండా చివరి క్షణంలో వాయిదా వేసుకుంటే పరిస్థితి కనబడుతుంది. ముఖ్య కార్యక్రమాలకు ఆహ్వానాలు మీరు అందుకున్నప్పటికీ కూడా వాటి యందు కొంత మీరు ఉత్సాహం చూపనటువంటి పరిస్థితి ఉంటుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను నామమాత్రంగా పూర్తి చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు పెద్ద పెద్ద బాధ్యతలకు వీలైనంత దూరంగా ఉంటారు. పని భారాన్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయటంతో పాటు సంకటహర చతుర్థి నాడు గణపతి దర్శనం చేయటం, గణపతికి గరికతో అర్చన జరిపించి బెల్లాన్ని వీలైనంత మొత్తంలో నివేదించడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. కామ్యసిద్ధిని, కార్యసిద్ధిని పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు ఉన్నటువంటి రవి శుక్రుడు ఈ వారం ప్రారంభ రోజు అయినటువంటి ఈ రోజున శుక్రుడు వ్యయ స్థానంలో ఉండడం, ద్వితీయ స్థానంలో బుధ కుజుల కలయిక, సప్తాష్టమ స్థానాల యందు చంద్రుడు ఉండడం వల్ల ఆలోచనల విషయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏ పనిని ప్రారంభించాలి అన్నా కూడా దాని యందు కొంత అనుమానం ఉంటుంది. అట్లాగే విశ్వాసం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏ పని చేస్తే ఎలా ఉంటుందో అనేటటువంటి భయం చేత కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులను తాత్కాలికంగా వాయిదా వేసే పరిస్థితి కనబడుతుంది. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. వారాంతాల్లో దూర ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. ఎక్కువ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ వారంలో ద్యోతకమవుతుంది. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత క్రమశిక్షణ పాటిస్తారు. పొదుపు చర్యలను చేపడతారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు గతంలో పెట్టుబడి పెట్టినటువంటి వాటి తాలూకు లాభాలను ఈ వారంలో చక్కగా అందుకోగలుగుతారు. గురు సదృశులైనటువంటి వాళ్ళను, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారిని కలుసుకుని వారి నుండి వారి ఆశీర్వచనాలు కూడా అందుకుంటారు. ఈ రాశివారు అర్ధనారీశ్వర స్తోత్రపారాయణ చేయడంతో పాటు గోశాలకు వెళ్ళి గోవుకు గ్రాసాన్ని అందించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజ బుధుల కలయిక, భాగ్యస్థానం యందు బృహస్పతి సంచారం, వ్యయస్థానం యందు రవి శుక్రుల కలయిక వలన ఖర్చుల విషయంలో అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. అదుపు తప్పుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన నిర్ణయాల విషయంలో కొంత మార్పులు ఉండే పరిస్థితి కనబడుతుంది. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. దైనందిన జీవితంలో వాడేటటువంటి మొబైల్ ఫోన్, నిత్యావసర వస్తువులు కొంత మొరాయించి వాటి మరమ్మత్తు కోసం కూడా కొంత ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితి ఈ రాశి వారికి ఈ వారంలో ద్యోతకమవుతుంది. వ్యాపారాల విషయంలో, కొత్త పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలకు వ్యాపారస్తులు దూరంగా ఉండాలి. భాగస్వాములతో కలిసి కొన్ని ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలు ఈ వారంలో తీసుకుంటారు. ఉద్యోగస్తులు కొన్ని అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వారాంతాల్లో కొంత అనుకోని ధనం మీ చేతికి చేరే అవకాశం కనబడుతుంది. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ, ముఖ్యంగా సంకటహర గణేష స్తోత్ర పారాయణ చేయటం, హనుమంతుడికి సింధూరంతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి.
ఈ రాశి వారికి షష్ఠమ స్థానం యందు చంద్రగ్రహ సంచారం జరిగేటటువంటి సమయంలో అష్టమ స్థానంలో బృహస్పతి, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు, అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత చేపట్టినటువంటి పనుల విషయంలో కొంత ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఉద్యోగస్తులు కార్యస్థానంలో తాము నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు పూర్తి చేయడంలో కొంత ఏమరపాటుగా ఉంటారు. తమ బాధ్యతలు తమకు సంబంధించినటువంటి సహోద్యోగులకు అప్పచెప్పి వారి ద్వారా పూర్తి చేయిస్తారు. ఉన్నతాధికారుల నుండి కొన్ని విషయాల్లో కొద్దిపాటి మందలింపు విమర్శలు కూడా ఎదుర్కొనే సూచనలు కనబడుతున్నాయి. చేసేటటువంటి పని యందు మనస్సు సంలగ్నం చేస్తే కానీ కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయలేని స్థితి ఉంటుంది. ముఖ్యంగా సోదరులు, సోదరి వీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన కొంత ఆందోళనకరమైనటువంటి సమాచారం అందుతుంది. సంతానం ప్రవర్తన కొంత మనస్తాపానికి గురి చేస్తుంది. ఒక దశలో కోపం అదుపు తప్పే పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి స్వీయ నియంత్రణ అవసరమని గ్రహించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా కొంత ఆందోళన ఉండే పరిస్థితి కనబడుతుంది. మీ ఆరోగ్యం యందు మరింత శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఈ రాశి మహిళలు అనవసరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. ఈ రాశివారు కృష్ణ స్తోత్ర పారాయణ చేయటం, గోశాలను సందర్శించి గోప్రదక్షిణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి అష్టమ స్థానం యందు కేతువు, ద్వితీయ స్థానం యందు రాహువు, సప్తమ స్థానంలో అతిచార గురువు ఉండడం వలన అనవసరమైన ఆందోళన ఎక్కువగా ఉంటుంది. సంబంధం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ముఖ్యంగా భవిష్యత్తు గురించి లేనిపోని ఆలోచనలు పెట్టుకొని అనవసరమైనటువంటి భయానికి గురవుతారు. జీవిత భాగస్వామితో కొన్ని విషయాలను మనసు విప్పి మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఏదో తెలియని కారణాంతరం చేత గోప్యంగా ఉన్నట్టుగా మీరు భావన చేస్తారు. భవిష్యత్తులో చేయబోయేటటువంటి దూర ప్రాంత ప్రయాణాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టాలి. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి భవిష్యత్తును గురించి ఎక్కువ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. తల్లిదండ్రులతో కొన్ని విషయాలను మనసు విప్పి ఈ రాశి మహిళలు చెప్పే పరిస్థితి కనబడుతుంది. వైద్య సందర్శనం ఈ వారంలో తరచూ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి అని గ్రహించాలి. ఆహార నియమాన్ని కూడా పాటించవలసినటువంటి అవసరం ఈ వారంలో ఈ రాశి వారికి ఏర్పడుతుంది. ఈ రాశివారు సంకటహర చతుర్థి నాడు గణపతికి ఉండ్రాళ్లను సమర్పించడం, అదేవిధంగా దత్తాత్రేయ స్తోత్రపారాయణ చేయటం, దుర్గా అమ్మవారి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. కుంభరాశి వారికి జన్మరాశి యందు రాహువు, షష్ఠమ స్థానం యందు బృహస్పతి, సప్తమ స్థానంలో కేతువు, అదేవిధంగా తాత్కాలికంగా అష్టమ స్థానం యందు శుక్రుడు, నవమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం వలన ఆలోచనలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆలోచనలు చాలా వేగంగా సాగుతూ ఉంటాయి. రాబోయే రోజుల్లో చేయబోయేటటువంటి పనుల గురించి ఎక్కువగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. గతంలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందుల గురించి ఆలోచించిన కొన్ని విషయాల్లో కొందరి ప్రవర్తన మీకు కొంత ఇబ్బందికరంగా అనిపించినా దాన్ని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టరు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చాలా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ వారంలో ఈ రాశి ఉద్యోగులు చాలా చక్కగా వడివడి అడుగులు వేస్తూ వేగంగా మీరు అనుకున్నటువంటి పనులను పూర్తి చేస్తారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేటటువంటి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు లాభాల పరంపరను అందుకుంటారు. లోహం కొనుగోలు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్నటువంటి ఈ రాశివారు ఈ వారంలో కొంత ఆలోచించే నిర్ణయం తీసుకోవడం మంచిది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు కొంత దూకుడుగా వ్యవహరిస్తారు. లాభ నష్టాలు రెండు సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ రాశివారు క్షీరాబ్ది ద్వాదశి అంటే నేడు ప్రదోషకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, తులసి కోట వద్ద దీపారాధన చేసి ఎర్రని పుష్పాలతో తులసి అర్చన చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడంతో పాటు దీర్ఘకాలంగా ప్రయత్నిస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలను కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని, అష్టమ స్థానం యందు రవి శుక్రుడు, షష్టమ స్థానం యందు కేతువు, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు సంచారం వలన దీర్ఘ సంచార గ్రహమైనటువంటి శని, ఏళ్ళనాటి శని ప్రభావం అప్పుడప్పుడు కొంత ఎక్కువ ప్రతాపం చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏళ్ళనాటి శని వల్ల శ్రమ అధికంగా ఉండడం, మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం, చేసేటటువంటి చిన్న చిన్న పనులు కూడా ఎక్కువ భారంగా అనిపించడం, ముఖ్యంగా
ఆరోగ్యం విషయంలో తెలియనటువంటి ఇబ్బంది పడతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా చాలా పెద్దవిగా భావిస్తారు. ఉద్యోగస్తులు నిర్దేశించుకున్నటువంటి చిన్న చిన్న లక్ష్యాలను కూడా పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమలాగా భావన చేస్తారు. ఉన్నతాధికారుల నుండి కొంత సహకారం కొన్ని కార్యక్రమాలకు అందుతుంది, కానీ యాజమాన్యం నుండి మాత్రం కొంత ప్రైవేట్ ఉద్యోగులకు కొంత చొక్కెదురయ్యే పరిస్థితి కనబడుతుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ముఖ్యమైన సమాచారం అందుతుంది, కానీ ఆశించిన ఫలితం మాత్రం ఈ వారంలో అందే అవకాశం లేదు. సోదరులతో ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని విభేదాలు ఏర్పడే పరిస్థితి కనబడుతుంది. ఆస్తుల వ్యవహారాల్లో గతంలో చేసుకున్నటువంటి కొన్ని కీలకమైన ముఖ్యమైన ఒప్పందాలను రద్దు చేసుకుంటారు. ఈ రాశివారు దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా త్రయోదశి తిథి నాడు ప్రదోషకాలంలో శివ దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి ఉన్నటువంటి ఈ వారంలోని మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు తెలుసుకున్నాం. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని, క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా లక్ష్మీనారాయణుల యొక్క దివ్యకృప ప్రేక్షకులందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆశిస్తూ లక్ష్మీనారాయణుల దివ్యశ్రీ చరణాలకు సాంజలిబద్ధంగా నమస్కరిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా దేవాలయంలో తులసీ దామోదర్ల కళ్యాణాన్ని దర్శనం చేసుకోవాలి. ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధారణ చేయటం ద్వారా వివాహపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే తులసి కోట దగ్గర మహిళామణులు శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్ గుర్తు ముగ్గులు వేసి తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచి తులసి కోట దగ్గర పిండి దీపాలు వెలిగించాలి. అలాగే వివాహం బాగా ఆలస్యం అవుతున్న వాళ్ళు తులసికోట దగ్గర రాధాకృష్ణుల చిత్రపటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించినట్లయితే రాధాకృష్ణుల అనుగ్రహం వల్ల జాతకంలో ఉన్నటువంటి వివాహపరమైన దోషాలన్నీ తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవాలంటే పెరుగన్నం ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి తాంబూల వాయనం ఇచ్చినట్లయితే దీర్ఘ సుమంగళీ తత్వం కలుగుతుంది. అలాగే భూలాభము, గృహలాభం సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈరోజు ఇచ్చే తాంబూల దానం విశేషంగా సహకరిస్తుంది.